రైట్గా అల్లూరు జిల్లా చింతపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మారడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణ కోసం వెళ్లిన ఓయూ, కేయూ విద్యార్థులను పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. 2 వాహనాలు మారడుమిల్లి వైపు వెళ్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మావోయిస్టుల ఎన్కౌంటర్ పై నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు విద్యార్థులు. తమకు మావోయిస్టులతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో ఎటువంటి సంబంధాలు లేవని, మారడుమిల్లి ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణకు వచ్చామని స్పష్టం చేశారు. ఏదైతే మేము నిజ నిర్ధారణ కమిటీ ఏర్పడి వస్తున్నామో అంశం మీద ఆ అంశానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే సహకరించి విద్యార్థుల్ని ఆ యొక్క ప్రదేశానికి వెళ్లే విధంగా సహకరించకపోతే తప్పకుండా మేము విద్యార్థులుగా ఏదైతే గతంలో తెలంగాణ మూవ్మెంట్ విషయంలో విద్యార్థులు ఏ విధంగా కొట్లాడి తెలంగాణ చేసుకున్నారో అట్లాంటి చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఒకటే చెప్తున్నాము, ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఆఫీసు కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఇక్కడ సహకరించకపోతే అక్కడికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే తెలంగాణలో నీ ఆఫీస్ ఉంది కదా, ఇక్కడ మేము విద్యార్థులుగా సహకరించాలని మేము విన్నవించుకున్నాం. మేము బహిరంగ లేఖ రాసినాం విద్యార్థులుగా. మీరు సహకరించకపోతే విద్యార్థులుగా తప్పనిసరిగా మేము నిరసన తెలియజేస్తామని చెప్పేసి మేము మీడియా వేదికగా విద్యార్థుల తరపు నుంచి కోరుకుంటా ఉన్నాము. ఏదైతే మేము నిజ నిర్ధారణ కమిటీ ఏర్పడి వస్తున్నామో రైట్గా అల్లూరు జిల్లా చింతపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మారడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణ కోసం వెళ్లిన ఓయూ, కేయూ విద్యార్థులను పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు.